హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు అయితే నేను పొడి పకోడా చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఆకుకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే నువ్వులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పసుపు కొంచెము, ఆనియన్స్ అయితే 5 సన్నగా కట్ చేసేసుకున్నాను. తర్వాత కారము, శనగపిండి, బియ్యపిండి అండి దీనికి కావాల్సినవి. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అన్నీ కడిగేసుకొని కొత్తిమీర, పుదీనా, ఆకుకూర, కరివేపాకు కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని తర్వాత వచ్చి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. సోడా పొడి కొంచెం వేసుకున్నాను, అదే దోసల సోడా అండి. తర్వాత వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాము. ఇదంతా సాల్ట్ పట్టేటట్లు కలుపుకునేసి తర్వాత శనగపిండి వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అయితే కారం కూడా వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకని నేను కారం వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల దాకా శనగపిండి వేసుకున్నాను. దీనికి బియ్యపిండి ఎక్కువ వేసుకుంటున్నానండి, పొడి పకోడాకు చాలా బాగుంటుంది. 3 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను, అంటే 3 గెరిట్లు, చిన్న గెరిటితో 3 గెరిట్లు వేసుకున్నాను. తర్వాత వచ్చి 1 కప్పుడు శనగపిండి వేసుకున్నానండి, సారీ అండి, బియ్యపిండి వేసుకున్నాను. దీనికి బియ్యపిండి ఎక్కువ ఉంటే బాగా క్రిస్పీగా వస్తుందండి పకోడా, అందువల్ల ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన ఆయిల్ వచ్చి ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. అదే గెరిటితో, చిన్న గెరిటితో 2 గెరిట్లు వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుందాము. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఒట్టి బియ్యపిండితోనే చేసుకోవచ్చండి, శనగపిండి అవసరం లేదు అనుకుంటే. నేనైతే ఊరికి కలవడానికి కొంచెం వేసుకున్నాను. పిండి అంతా బాగా కలుపుకొని అంటుకోవడానికి మాత్రమే నేను శనగపిండి వేసుకున్నాను దీనికోసమనే. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఎందుకంటే ఆకుకూర కూడా కొంచెం వేసుకున్నాను, అంటే బాగుంటుంది టేస్ట్ అని. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు ఆకుకూర. నేనైతే ఆకుకూరలు ఉంటే వేసుకుంటానండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, ఈ విధంగా సన్నగా వదులుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి, బియ్యపిండి పడింది కదా అందువల్ల. ఈ విధంగా అంతా సన్నగా వదులుకుందామండి. ఇవి 1-2 రోజులు ఉన్నా కూడా చెడిపోదండి, బాగానే ఉంటాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. మనము మెత్త పకోడా చేసుకుంటే ఒకరోజు అయితే ఉంటుంది కదండి. అయితే నీళ్లు మనం ఎక్కువ వేసుకోకూడదండి, ఊరికే తడుపుకోవాలంతే చేతికి. ఈ ఆనియన్స్లో ఉండే తేమ సరిపోతుంది. మరి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు ఊరికే చిలకరించుకొని కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. సాయంకాలం స్నాక్స్కి కానీ బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.